యూ హ్యావ్ టు సీ దిస్ వీడియో. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ చూసాను. వాడు ఒక లెగో బేస్ ప్లేట్ తీసుకుని వాడికి నచ్చిన బ్రిక్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టమైన ఆల్బమ్స్ అన్నీ రీక్రియేట్ చేశాడు. దీన్ని లెగో మొజాయిక్ ఆర్ట్ అని అంటారు. ఇది చూసినప్పుడు నాకు ఒకటే ఐడియా వచ్చింది, మనం కూడా ఏదైనా ఒక తెలుగు మూవీ ఆల్బమ్ని ఇలాగ మొజాయిక్ ఆర్ట్ చేయగలమా అని చెప్పి. సో లెట్స్ ట్రై టు ఫైండ్ ఆల్బమ్స్ విచ్ కుడ్ ఫిట్ వెల్ ఫర్ దిస్ ప్యాటర్న్. సో ఫస్ట్ అసలు దీనికి ఎలాంటి ఆల్బమ్స్ సెట్ అవుతాయా అని వెతకడం స్టార్ట్ చేశాను. ఇట్ షుడ్ బి సంథింగ్ ఐ లైక్. వీడు అసలు ఎలాంటి ఆల్బమ్స్ సెలెక్ట్ చేసుకున్నాడా అని అబ్జర్వ్ చేస్తే మోర్ ప్యాటర్న్స్ వైజ్ ఎక్కువ స్టాండ్అవుట్ అయ్యేవి చూస్తున్నాడు. సో సంథింగ్ వీ షుడ్ ఫైండ్ ఇన్ ఏ ప్యాటర్న్ టైప్. ఇది చూస్తే ఆ ఆల్బమ్ గుర్తొచ్చేలాగా ఉండాలి. ఈ ప్రాసెస్కి వెబ్సైట్ దొరికింది. దాంట్లో మనం ఇమేజ్ ఇట్లా పెడితే చాలు, అది స్కేల్ చేసి మనకి ఏ బ్రిక్స్ వాడారు అన్నది ఒక లిస్ట్ ఇస్తుంది. సో దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ ద లెగో. కాకపోతే ఇది ప్యాటర్న్ చూసి ఇది ఆర్యా అని చెప్పి తెలిసేలాగా లేదు. జస్ట్ ఈ బబుల్స్ తోటి చూసినా కూడా ఈ ఆల్బమ్ దే అని తెలిసేలాగా ఉండాలి. బాగానే ఉంది, బట్ స్టిల్ డజంట్ గివ్ ఆఫ్ ఎనీ ఫీచర్స్. ఇంత డీటెయిల్స్ ఉండకూడదు అసలు. మోర్ 2000s వాటికి ఏమైనా వెళ్తే బెటర్. స్టైలిష్ అండ్ అవి అంటే నాకు ఐ ఆల్వేస్ రిమెంబర్ ఖుషి మూవీ. దిస్ ఇమేజ్ ఐ థింక్ సంథింగ్ ఇన్ దిస్ వే దిస్ కుడ్ బి డన్. ఇలాంటి ఇమేజ్ అయితే మనకి ఇక్కడ ప్యాటర్న్ ఉంది, వెరీ యూనిక్గా ఈ సినిమాది అని తెలిసేలా కూడా ఉంది. దిస్ ఇమేజ్ ఇస్ పర్ఫెక్ట్. సో కమింగ్ టు ఖుషి ఆల్బమ్, I have a very weird dynamic with Khushi album. Main reason ఏంటంటే మా అన్నయ్య has been a huge Pawan Kalyan fan since as far as I remember. వాడికి ఈ సినిమా అంటే చాలా ఇష్టం for obvious reasons. అండ్ ఈ సినిమా పాటలన్నా తెగ ప్లే చేసేవాడు అండ్ వీటి రెఫరెన్సెస్ కూడా తెగ మాట్లాడేవాడు. సో ఆ దెబ్బతోటి నాకు ఏ రకమైన ఎవర్షన్ వచ్చిందంటే ఈ సినిమా మీద, నేను ఇప్పటిదాకా అసలు చూడనే లేదు ఈ సినిమా. మొన్న రిలీజ్ అయితే అప్పుడు ఫస్ట్ టైం క్లియర్గా మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూసాను. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ సా ఖుషి. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ ఇట్ మేడ్ ఆన్ మై బ్రదర్. సో ఖుషి ఈజ్ రియల్లీ అ స్పెషల్ ఆల్బమ్ ఫర్ మీ రైట్ నౌ. అండ్ మా అన్నయ్యకి కూడా డెడికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఐ చూస్ దిస్ వన్. ఐ ఫౌండ్ అ గుడ్ క్వాలిటీ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దానికి పంపించేటప్పుడే ఓన్లీ ఈ ఖుషి అన్న టైటిల్ అండ్ దిస్ జాకెట్ ప్యాటర్న్ అండ్ ది ఐ ఇక్కడ వరకు వచ్చేలాగా పెడితే బెటర్. ఇప్పుడు ఎడిట్ చేసిన ఇమేజ్ని లోడ్ చేశాను, బట్ ఇందులో చూస్తే అంత క్లియర్గా డీటెయిల్స్ అవి కనపడట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ అమ్మాయి ఫోటో వచ్చే అంత డీటెయిల్స్ మన దగ్గర లేవు. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఇలా అయితే ఎస్ దిస్ ఈస్ లుకింగ్ గుడ్. బట్ మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఖుషి అన్న టెక్స్ట్ రావట్లేదు. సో ఆ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ని ఒక పీడిఎఫ్గా జనరేట్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలాగా వాటి లెగో ఆర్ట్ రీమిక్స్ అని చెప్పి ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. మనం ఇంత పెద్ద డిజైన్ని వాడు ఒక 9 డివిజన్స్ చేస్తాడు. డివిజన్స్ చేసి యూ కెన్ సీ క్లియర్లీ ఖుషి అని చెప్పి మంచిగా ఇలా షేప్ తెప్పించుకున్నాను. సో మనం వాడే ఇమేజ్ని బట్టి దాని క్వాలిటీ అది ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇలాగా దాని ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తాయి. సో సెక్షన్ 1లో ఏం చేయాలి, సెక్షన్ 2లో ఏం ఉండాలి, సెక్షన్ 6 వాటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మొత్తానికి ఆర్డర్ అయితే పెట్టేశాను లెగో స్టోర్లో. మనకు ఆ లిస్ట్లో చెప్పిన అన్ని పీసెస్ తెప్పించేశాను. సో హియర్ ఇట్ ఇస్. ఇది మన బేస్ ప్లేట్. దీని మీద ఒక్కో పీస్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ 2 పీసులు పంపించడానికి ఇంతెందుకురా నీకు. ఓకే, లెట్స్ స్టార్ట్ బై కటింగ్ దిస్ అవుట్. ఇప్పుడు ఒక సెక్షన్ అయితే అయ్యింది. ఇప్పుడు దీని పై సెక్షన్కి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి ఈ సెక్షన్ ఆ సెక్షన్ లెక్కట్టుకోవడానికి ఇది మన బండ గుర్తు కింద పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఆరెంజ్లు అన్నీ పెట్టేయడానికి, అది ప్లాన్.
ఇప్పుడే తెలిసిన తాజా విషయం ఏంటంటే మనం చేయాల్సింది సెక్షన్ 4 సెక్షన్ 6 మ్యాప్ తోటి సెక్షన్ 4లో పెట్టేసాను. ఈ పార్ట్ ఇదంతా పీక్ దబ్బాలి, పెట్టి పీక్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఫైనల్లీ అర్థమైపోయింది లెక్క. ఇక్కడ దాకా సెక్షన్ 1, ఇది ఇక్కడ నుండి సెక్షన్ 4, ఇక్కడ నుండి సెక్షన్ 7. సో నౌ సెక్షన్ 4 ఇస్ డన్. ఇప్పుడు సెక్షన్ 5కి వెళ్తే బెటర్. సో సెక్షన్ 5 అయితే అయ్యింది. ఇప్పుడు ఏమైందంటే సెక్షన్ 4లో ఇక్కడ 16x16 టైలు తప్పు తీసుకున్నాను. సో ఆ రెఫరెన్స్ వల్ల ఒకటి కిందకి తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 4ని కరెక్ట్ చేసేసా, సెక్షన్ 5 చేసేసాం, సెక్షన్ 6 కాదు ఇది 6, 7 చేసాము. నెక్స్ట్ 8 చేస్తే ఈ పార్ట్ వరకు అయిపోతుంది, ఆరెంజ్ వరకు. సో అది నా ప్లాన్. ఇప్పుడు సెక్షన్ 4 అంటే ఇది. సో ఇమేజ్లో ఈ పార్ట్ 4, 7 and 5 అయింది. వీఆర్ గోయింగ్ టు డూ 8. సెక్షన్ 8 కూడా అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 9కి వచ్చాను. ఇక్కడ యూ కెన్ క్లియర్లీ సీ ఖుషీలో ఖాలో వచ్చే దీర్ఘాలు కనిపిస్తున్నాయి. సో ఇట్స్ ఆన్ టు సెక్షన్ 9 నౌ. సరిగ్గా నేను దేని గురించి అయితే భయపడ్డానో అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ఇంటెస్టైన్. లెక్క ప్రకారం ఇక్కడ ఆరెంజ్ మనకి తక్కువ వచ్చినాయి. ది ప్యాకెట్ లిస్ట్ మే నాట్ కంటైన్ ఆల్ ది ఆర్డర్డ్ ఐటమ్స్ అంటే డబ్బులు దొబ్బి మరి ఎందుకురా అన్నీ ఇవ్వట్లేదు అని అడగలుంది. విల్ ప్రొసీడ్ విత్ అదర్ స్టఫ్. వేరే కలర్లు స్టార్ట్ చేస్తాం. సెక్షన్ ఈ కింద ఉన్న 9 కాకుండా 8 కూడా కంప్లీట్ చేశా. 9 కాకుండా పైన ఉన్న 7 కూడా స్టార్ట్ చేశా. ఇక్కడే వి ర్యాన్ అవుట్ ఆఫ్ ఆరెంజ్ బ్రిక్స్. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ లూజ్గా ఉన్న ఈ రెడ్ వీటితో స్టార్ట్ చేస్తాం. ఈ ఎల్లో ఒకటి. ఇప్పుడు లూజ్ వాటర్లో నేను చూస్తే గమనించింది ఏంటంటే మల్టిపుల్ కలర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోవాలి. సో టోటల్లీ మనకి 4 టైప్స్ ఆఫ్ బ్రౌన్స్ ఉన్నాయి. ఇంకో విషయం, ఈ లెగో మొజాయిక్ దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అన్లెస్ వీఆర్ ఎక్స్పర్ట్, ఎల్లోలు, బ్రైట్ ఎల్లో, ఆరెంజ్ ఇట్లా ఇంత డీప్కి వెళ్ళి చేయకూడదు. వీలైనంత యూనిఫామ్ కలర్లు ఎంచుకోవాలి అన్నది ఒకటి అర్థమైంది. ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది అనుకోలేదు. ఇది మరీ దారుణం. ఇది ఎందులోకి వచ్చింది? ఇదిగో ఈ 3 ఒక కలర్ లాగా ఉన్నాయి. వెరీ నియర్ టు దిస్, బట్ దీని పక్కన పెడితే చాలా తేడా ఉంది. సో ఫస్ట్ ఇవన్నీ ఏరుకొని పెట్టుకోవాలి. సమ్ సీరియల్ నెంబర్ ఏదో ఉంది, అదిను బిల్లో ఉన్న సీరియల్ నెంబర్ ఐటమ్ తోటి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇన్ దట్ వే ఇది కవర్ అవుతుంది. చేసిన ఘనకార్యం ఏంటంటే ఈ ఆరెంజ్లో అవి కొన్ని పెట్టేశాను, గ్రేస్ పెట్టేశాను, కొన్ని ఆ లూజ్లో ఉన్నవి ఏమైనా తగ్గుతాయని. తెలిసింది ఏంటంటే ఇది నేను సెక్షన్ 7 అనుకుని సెక్షన్ 7 పెట్టేశాను. ఇప్పుడు ఈ ఆరెంజ్ అన్నీ పీకాలి. ఈ పీకుతున్నప్పుడు నా గోల్డ్ అన్నీ ఊడిపోతున్నాయి. ఎలా తీస్తున్నారా బాబు ఇవన్నీ. సెక్షన్ 6కి తగ్గట్టు ఇవి మార్చి అప్పుడు మిగతా వాటికి మీదకి వెళ్ళాలి. సో మొత్తం అన్ని మార్చి అయితే ఆరెంజ్ వరకు పెట్టాను. దిస్ రెడ్స్ ఆర్ యాక్టింగ్. ఇప్పుడు ఈ రెడ్లో ఏమో మనకి ఇది ఈ స్క్వేర్, ఇది ఈ స్క్వేర్, ఇది ఈ స్క్వేర్ అని చూపించడానికి ఈజీగా ఉంది. అలా అని రెడ్లు పెట్టేస్తే ప్రాబ్లం ఏమవుతుంది, ఇది మిక్స్ అయిపోద్ది కదా. అందుకని వేరే కలర్లు ఏమున్నాయి అవన్నీ చూసుకొని పెడదాము అని అనుకుంటున్నా. అవి రంగుల్ని ఫస్ట్ సెపరేట్ చేసుకుని ఐ థింక్ వైట్ పెట్టడం బెటర్. ఈజీలీ డిస్టింగ్విష్ అవుతున్నాయి. కలర్లు సెపరేట్ చేసి వైట్లు పెట్టడానికి ట్రై చేస్తాను. వైటే కాకుండా బ్రౌనిష్ రెడ్ ఒకటి డిసైడ్ అయ్యి కలర్ పెట్టేశాను. చూస్తే ఇఫ్ యూ కెన్ సీ హియర్ క్లియర్గా కనిపిస్తుంది. అంతా కరెక్ట్గానే మ్యాచ్ అయింది. ఇది బ్రైట్ ఎల్లో పెట్టాను. సో ఇంకొంచెం పిక్సెల్ వైజ్ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే యూనిఫామ్గా వచ్చి ఉండేది. సో వీఆర్ ఆల్రెడీ అట్ ఖా. ఇది కళ్ళు నిజంగానే కళ్ళులాగా వస్తాయా, ఈ చెయ్యి నిజంగానే చెయ్యిలా వస్తుందా అన్నది నా బాధ.
అంటే ఆ బ్లాక్స్ అవి పెట్టిన తర్వాత చూడాలి, ఇప్పుడే కమెంట్ చేయాలని లేదు. బట్ అయితే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐ థింక్ లాస్ట్ టైం షార్ట్ నుండి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. మీరు చూస్తే రిమోట్ ఆ రెడ్, డార్క్ రెడ్ది నేను రెడ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ గ్రే, ఈ బ్లూయిష్ గ్రే అండ్ ఈ రెడ్, ఈ రెండు పెట్టి మిగిలిన ప్యాకెట్స్లో ఉన్న బ్లాక్స్ అండ్ ఆల్ ది కలర్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేసి, సో యా అది ఇప్పుడు లూజ్గా ఉన్నవన్నీ పెట్టేసి మిగిలిన ప్యాకెట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. పార్ట్స్ మిస్సింగ్ అవుతాయి అనుకున్నాను లైట్ బ్లూయిష్ గ్రేకి, బట్ కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్ పెట్టేసా. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ అదర్ కలర్స్, ఎందుకంటే రెడ్ ఇంకా డిస్టింక్షన్ ఫ్యాక్టర్ కింద యూజ్ అవుతుంది. ఎల్లోతో స్టార్ట్ చేస్తాం. ఎల్లో పెట్టేసాము, బ్రైట్ ఎల్లో. ఇవి కూడా కరెక్ట్గా సరిపోయినాయి. పర్హాప్స్ మనం కొంచెం తొందరపడినట్టున్నాం, బట్ లేదు, ప్రాబ్లం అయ్యింది. ఐ డోంట్ థింక్ దట్ విల్ బి అన్ ఇష్యూ. నెక్స్ట్ గ్రే స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్నే వచ్చినాయి. దిస్ ఈస్ ఫ్లాట్ సిల్వర్. వీఆర్ గోయింగ్ విత్ ఫ్లాట్ సిల్వర్. పెట్టి చూద్దాం. ఒక మేజర్ కలర్ వైట్ ఇప్పుడు చేయబోతున్నాం. వీఆర్ డన్ విత్ గ్రేస్. లెట్స్ స్టార్ట్. వైట్ కూడా అయ్యింది, కరెక్ట్గానే సరిపోయినాయి అన్నీ. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద మెజారిటీ కలర్ బ్లాక్. లెట్స్ స్టార్ట్ విత్ బ్లాక్ నౌ. బ్లాక్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తే యూ కెన్ సీ ది ఐ వింక్, ఐబ్రో క్లియర్గా వస్తుంది. దూరం నుండి చూస్తే ఇంకా బెటర్గా ఉంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ కమింగ్ అప్ గుడ్. ఆఫ్టర్ బ్లాక్ చాలా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఐస్ కానీ ది హోల్ హ్యాండ్ అండ్ ఆల్ దాట్. బ్లాక్ అండ్ వైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ద డిఫికల్ట్ పార్ట్, ఈ బ్రౌన్లు, ఆరెంజ్లు, బాబోయ్ వెతికి మరీ పెట్టాలి ఇప్పుడు. దట్స్ హార్డ్. మెయిన్ రెడ్ కలర్కి వచ్చేసాము. దీంతో ఖుషి అన్నది ఫార్మ్ అవుతుంది. So here it is. After assembling, it turned out very well, as good as I hoped it would be. ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే మోర్ యూనిఫామ్గా వచ్చి ఉండేది జాకెట్, బట్ నెవర్తెలెస్ చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ టెక్స్ట్ కూడా స్ట్రైట్ లైన్స్ ఉండడం, కర్వ్డ్ లెటర్స్ ఏమీ లేకపోవడం రియల్లీ హెల్ప్డ్ us వెరీ వెల్. దూరం నుండి చూడడానికి వెంటనే ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ దట్ స్పెసిఫిక్ ఇమేజ్ which we started off with. And it will be a great tribute to my brother. I'm very happy with this. Okay, thank you guys. Thank you for watching the whole video. And in next video, we'll come back again with a different product.